శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో, ద్వాదశ రాశులకి అనుకూలించే తేదీలేంటో, వ్యతిరేకించే తేదీలేంటో, ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జనవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, కర్కాటక రాశి వాళ్ళకి జనవరి నెలలో గ్రహ సంచారం చాలా బాగా అనుకూలించటం వల్ల ఏ పని తలపెట్టినా అవలీలగా పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సహజంగా ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని పూర్తి అవటానికి, విజయం సాధించడానికి కొంత సమయం పడుతుంది. కానీ కర్కాటక రాశి వాళ్ళకి గ్రహాల సంచారం చాలా అద్భుతంగా యోగించడం వల్ల ఏ పని ప్రారంభించినా సమయం తీసుకోకుండా ఆ పనిని అవలీలగా సులభంగా పూర్తి చేయగలుగుతారు. నూతన వస్తులాభం ఆనందాన్ని కలిగింపజేస్తుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల కలయిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగింపజేస్తుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వాహనాల మీద ప్రయాణాలు చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి కానీ అమ్మటానికి కానీ చేసే ప్రయత్నాలన్నింటిలో ఎక్కువ లాభాన్ని పొందగలుగుతూ ఉంటారు. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు. వాళ్ళతో కలిసి గత స్మృతులను నెమరు వేసుకుంటూ ఉంటారు. బంధుమిత్రులను కలిసినప్పుడు బ్రహ్మాండమైన విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వర్గం వాళ్ళకి బాగా యోగదాయకమైన సమయంగా చెప్పాలి. కర్కాటక రాశి వ్యాపారస్తులు తిరుగులేని విధంగా వ్యాపారంలో ముందుకు వెళ్ళగలుగుతారు. గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తి చేసి ఆనందంగా జీవించగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఒక్కొక్కసారి మాత్రం మనసుకి చిన్న చిన్న దిగుళ్ళు ఉంటాయి. ఆ దిగుళ్ళు, చింతలు పక్కన పెట్టండి. ఎందుకంటే అన్ని విషయాల్లో అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. అనుకున్న పనుల్లో ఆలస్యం లేకుండా విజయం పొందుతారు. కాబట్టి కొన్ని వ్యవహారాల్లో కొంతమంది అన్న మాటలు మనసుకు బాధ కలిగించినా వాటిని పట్టించుకోకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అకాల భోజనం మాత్రం చేయకండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరము. అలాగే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా కుటుంబ సభ్యుల మధ్య చక్కటి అన్యోన్యత అనేది ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ఒకే నిర్ణయం మీద ముందడుగు వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనవరి నెల మొత్తం కర్కాటక రాశి వాళ్ళకి విశేషమైనటువంటి యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనవరి నెలలో ఇంకా అద్భుతమైన ఫలితాలు రావాలంటే ముఖ్యమైనటువంటి తేదీల్లో కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ఆ తేదీలు ఏంటంటే 1, 5, 9, 10, 16, 17, 19, 26, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే పూర్తిగా అనుకూల ఫలితాలు ఇంకా తొందరగా వస్తాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి జనవరి నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల ఫలితాలు ఇచ్చే తేదీలు 3, 7, 12, 14, 21, 22, 23, 24, 30 వ్యతిరేక తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఈ జనవరి నెల మొత్తం ఇంకా బ్రహ్మాండంగా యోగించాలంటే, సమస్త శుభాలు చేకూరాలంటే ఈ నెలలో వీలైనప్పుడల్లా శివాలయానికి ప్రదోష కాలంలో వెళ్ళండి. సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో వీలైనన్ని ప్రదక్షిణలు శివాలయంలో చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోండి. అలాగే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి శివ పంచాక్షరి స్తోత్రాన్ని ప్రతిరోజు చదివినా విన్నా కర్కాటక రాశి వాళ్ళకి జనవరి నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. నిత్య జీవితంలో ఎంత బాగా కష్టపడ్డా చాలామందికి ధనం సంపాదించే విషయంలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ధనం సులభంగా సంపాదించాలంటే, సంపాదించిన ధనం ఎక్కువ నిలబడాలంటే, ఖర్చులు తగ్గాలంటే, వృధా ఖర్చుల నుంచి బయటపడి సంపాదన బాగా కూడబెట్టాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా చేసుకోవాలి. ప్రధానంగా ఒక ఇంట్లో సభ్యులకి సంపద నిలబడాలంటే ఆ ఇంటికి రావి ఆకుల తోరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గృహంలో సభ్యులకి సంపద నిలబెట్టే శక్తి రావి ఆకుల తోరణానికి ఉంటుంది. ఈ రావి ఆకుల తోరణాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే
3 రావి ఆకులు తీసుకొని ఆ 3 రావి ఆకులు కలిపి ముడిలాగా వేయాలి. అలాగే మళ్ళీ ఇంకొక 3 రావి ఆకులు తీసుకొని ఆ 3 రావి ఆకులు కలిపి ముడిలాగా వేయాలి. అట్లా 8 సార్లు చేయాలి. ఒక పెద్ద దారం తీసుకొని లేదా ఒక పెద్ద తాడు తీసుకొని 3 చొప్పున రావి ఆకులు ముడి వేస్తూ 8 చోట్ల ఆ రావి ఆకులు ఉంచాలి. అంటే మొత్తం ఆ తాడుకి 8 × 3 24 రావి ఆకులు ఉంటాయి. ఒక్కొక్క చోట 3 రావి ఆకులు ఒక గ్రూప్ లాగా ఉండే విధంగా 8 చోట్ల ఏర్పాటు చేయాలి. ఆ రావి ఆకులన్నిటికీ కాటుకతో బొట్లు పెట్టాలి. దీన్నే రావి ఆకుల తోరణం అంటారు. ఈ రావి ఆకుల తోరణాన్ని ఇంటి గుమ్మానికి గురువారం కట్టండి. మళ్ళీ వచ్చే బుధవారం దాన్ని తీసివేసి మళ్ళీ గురువారం కొత్తగా కట్టండి. ఇలా కనీసం 3 గురువారాలు రావి ఆకుల తోరణాన్ని ఇంటికి కట్టినట్లయితే ఇంట్లో సభ్యులకి సంపాదన మార్గాలు పెరుగుతాయి. సంపాదించిన ధనం నిలబడుతుంది. ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూడతాయి. అలాగే అందరూ కూడా సంపాదించిన ధనం నిలబెట్టుకోవాలంటే రావి ఆకుకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి. రావి ఆకుల తోరణం కట్టడంతో పాటుగా రావి ఆకుకు సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారం కూడా చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే శనివారం రోజు ఎక్కడైనా దేవాలయంలో కానీ బయట కానీ రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర రాలి పడిన రావి ఆకు తీసుకోండి. ఆ రాలి పడిన రావి ఆకు ఇంటికి తెచ్చి గంగాజలంతో శుద్ధి చేయండి. ఆధునిక కాలంలో గంగాజలం అన్ని చోట్ల లభిస్తుంది. గంగాజలంతో శుద్ధి చేస్తే మంచిది. గంగాజలం అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా మంచినీళ్ళతో ఆ రావి ఆకుని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పెరుగు తీసుకోండి. కొంచెం ఆ పెరుగులో పసుపు కలపండి. పెరుగులో పసుపు కలిపిన తర్వాత మీ ఉంగరపు వేలు పెరుగులో ముంచి ఆ ఉంగరపు వేలుతో రావి ఆకు మీద హ్రీం అనే అక్షరం రాయండి. అలా రాసిన రావి ఆకును మీ పర్సులో ఉంచుకోండి. మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ ఆకు మీ పర్సులో ఉండేలాగా చూసుకోండి. మళ్ళీ వచ్చే శనివారం ఈ ఆకును చెట్టు దగ్గర వేసుకొని మళ్ళీ కొత్త రావి ఆకు రాలి పడింది తెచ్చుకొని ఇలానే చేయాలి. ఇలా కనీసం 8 శనివారాలు చేస్తే సంపాదించిన ధనం నిలబడుతుంది. అలాగే ఒక్కొక్కసారి మనం సంపాదించిన ధనం మన స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇచ్చి అది తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటప్పుడు ఏం చేయాలంటే పెరుగులో పసుపు కాకుండా సింధూరం కొద్దిగా కలపండి. పెరుగులో సింధూరం కొద్దిగా కలిపి ఉంగరపు వేలు ముంచి ఆ పెరుగుతో హ్రీం అనే అక్షరం రావి ఆకు మీద రాసి ఆ రావి ఆకు దగ్గర ఉంచుకోండి. శనివారం చేయాలి. మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ ఆకు మీ దగ్గరే ఉంచుకొని మళ్ళీ శనివారం మీ దగ్గర ఉన్న ఆకు చెట్టు మొదట్లో వేసి చెట్టు దగ్గర రాలిపడిన కొత్త ఆకు తీసుకొని ఇలా చేయాలి. కాబట్టి పెరుగులో కొద్దిగా పసుపు కానీ పెరుగులో కొద్దిగా సింధూరం కానీ కలిపి ఆ పెరుగుతో హ్రీం అనే అక్షరం రావి ఆకు మీద రాసి ఆ ఆకు దగ్గర పెట్టుకుంటే సంపాదించిన ధనం నిలబడుతుంది. రావలసిన ధనం కూడా సకాలంలో చేతికొస్తుంది. కాబట్టి రావి ఆకుల తోరణాన్ని కట్టేటటువంటి విధి విధానం పాటించడం, రావి ఆకుకు సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైన పరిహారం చేసుకోవటం ద్వారా ఏ రాశి వాళ్ళకైనా ఏ నక్షత్రం వాళ్ళకైనా ధన మార్గాలు తెరుచుకుంటాయి. సంపాదన బాగుంటుంది. సంపాదించిన ధనం నిలబడుతుంది. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, అలాగే 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు ఏర్పడినప్పుడు ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు ఏ ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల మార్పును బట్టి ఆ గ్రహం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి అనుకూల ఫలితాలు పొందటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాల కోసం, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవటం కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.